కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు గట్టి షాక్ తగిలింది. ఆయన నేతృత్వంలోని లిబరల్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు న్యూ డెమోక్రటిక్ పార్టీ గురువారం ప్రకటించింది. దీంతో ట్రూడో సర్కార్ మైనార్టీలో పడిపోయింది. స్వార్థపూరితంగా ఆలోచిస్తుండటంతో పాటు కార్పొరేట్ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారని ఆయనపై ఆరోపణలు గుప్పించారు. ఎన్డీపీ నాయకుడు జగ్మీత్ సింగ్ ఇక ఎన్నికలకు తాము సిద్ధమేనని మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు. పార్లమెంటులో ఎప్పుడు బలపరీక్ష జరిగినా ట్రూడో నాయకత్వంలోని లిబరల్ పార్టీకి మద్దతు ఇచ్చేలా ఎన్డీపీ 2022 మార్చిలో ఒప్పందం కుదుర్చుకుంది. బదులుగా ఎన్డీపీ సూచించే అంశాలను చట్టసభల్లో లిబరల్ పార్టీ ప్రాధాన్యం ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రస్తుతం ఆ ఒప్పందం నుంచి ఎన్డీపీ వైదొలిగింది. దీంతో ట్రూడో ప్రభుత్వం పార్లమెంట్లో మెజార్టీ కోల్పోయింది. షెడ్యూల్ ప్రకారం కెనడాలో ఎన్నికలు వచ్చే ఏడాది అక్టోబర్లో జరగాల్సి ఉంది.